చేసి నేను ఎప్పుడు రమ్మన్నా నేను ప్రొద్దున 8:30కి రమ్మన్నావు. వచ్చింది ఎప్పుడే 12 o'clockకి. ఏం చేస్తావు అంతసేపు? పొద్దున్న బ్రేక్ఫాస్ట్ దోశ చేసిన, దోశకు చట్నీ చేసిన, తర్వాత ఆలు ఫ్రై చేసిన, టమాటా పప్పు చేసిన, చారు చేసిన, రైస్ వండేసి పెట్టేసిన. మళ్ళీ పిల్లలు వస్తారు కదనే, వాళ్ళకి ఇబ్బంది కావద్దు కదా. మళ్ళీ ఈయన కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నాడు. మరి రేపటికి కూడా వంట చేసి రావాల్సిందే. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే కూడా ఇన్ని పనుల. కరెక్టే, మనం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నామని పాపం ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదనే. అట్లా అందుకని వాళ్ళకి కావాల్సినవి అన్నీ చేసి పెట్టేసి. ఇప్పటి వాళ్ళకు ఉందంటావా? కష్టం అబ్బా, చాలా మంది కష్టం. అది అక్కడే ప్రాబ్లం వస్తుంది రిలేషన్షిప్లో కదా. ఫస్ట్ ఓకే, ఫ్రీడమ్ అనేది చాలా ముఖ్యం ప్రతి మనిషికి. కానీ మనని నమ్ముకొని మన వెనకాల ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలని చూసుకొని మనది మనం చేసుకున్నాం అనుకో, వాళ్ళు మనకు సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు నేను ఇవన్నీ చేశాను, సో పిల్లలకి ఇబ్బంది ఉండదు. ఈవినింగ్ వచ్చినాక స్నాక్స్ తినేసిపోతారు. నైట్ వచ్చిన తర్వాత ఒకవేళ లేట్ అయితే, నేను లేట్ అవ్వను, ఒకవేళ లేట్ అయితే వాళ్ళు నైట్ డిన్నర్ కూడా చేసేస్తారు. సో వాళ్ళకి ఇబ్బంది అనిపించదు, నాకు టెన్షన్ ఉండదు. మెయిన్గా వాళ్ళు తిన్నారా లేదా అని టెన్షన్ ఉండదు. వాళ్ళకి అన్ని రెడీగా ఉంటాయి కాబట్టి వస్తారు, వాళ్ళు స్నాక్స్ తింటారు, ఎంజాయ్ చేస్తారు. ఒక 1 hour అటు ఇటు కానీ పీస్ఫుల్గా ఉంటాం, మనం పీస్ఫుల్గా ఉంటాం, ఫ్యామిలీ పీస్ఫుల్గా ఉంటుంది. ఆయనకు కూడా మీటింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి టెన్షన్ ఉండదు. అమ్మో ఈ టైంకి పెట్టాలన్నది, రైస్ పెట్టాలన్నది, పెట్టలేదు, పిల్లలు వచ్చే టైం అయింది, ఇవన్నీ ఉండే అనమాట. ఎప్పుడైనా అంతేనే. ఇప్పుడు నేను ఎప్పుడైనా బయటికి వెళ్దామని అనుకున్నా కానీ మొత్తం ఇంట్లో మార్నింగ్కి నైట్కి డిన్నర్కి అన్ని ప్రిపేర్ చేసే నేను బయటికి వెళ్తాను. ఒకవేళ 1-2 hours నేను రావడం లేట్ అయినా కానీ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. అట్లా కంప్లైంట్స్ ఏమి ఉండవు. ఇష్టమే, కష్టం ఎందుకు అవుతుంది? నేను నా హ్యాపీనెస్ కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టలేను కదా, అది.